హలో! వింటర్స్ రాగానే మీ పిల్లలు కాఫు, కోల్డ్ అని అస్తమాటుకు సిక్ అవుతున్నా, లేదా మీకే మోకాళ్ళ నొప్పులు లేకపోతే ఎక్కడో చోట ఇన్‌ఫ్లమేషన్ వస్తున్నా, దిస్ ఈజ్ యువర్ సేవియర్ అండ్ ఇట్ ఈస్ అన్ ఓల్డ్ ఏజ్ రెసిపీ. వెస్టర్న్ చాలా రకాలుగా దీన్ని మార్చినా సరే, మన అమ్మమ్మల నుంచి వాడే రెసిపీ అయితే ఇదే. దీన్ని నట్‌మెగ్ జాజికాయ అంటారు. బ్లెండ్ చేసి పౌడర్ మట్టుకి చేయకండి. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటది. మీకు ఇంక దాని టేస్ట్ తప్ప దేని టేస్ట్ రాదు. సో, ఇలా మీరు గ్రేట్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోండి. గ్రేట్ చేసుకున్నప్పుడు టెక్స్చర్ గూడా మీకు దాంట్లో ఉన్న డికాషన్ దిగుతది తప్ప డామినేట్ చేయదు స్మెల్. సో, ఇలా చూసారు కదా! చిన్న పించ్‌కి అంత పౌడరొచ్చింది. అండ్ సిన్నమన్, దాల్చిన చెక్క, ఖచ్చితంగా పసుపు కొమ్ములు ఆడించుకున్న పసుపే వాడండి. స్టోర్ బోట్ అయితే మీకు అందులో కర్క్యూమిన్ ఎంతుంది, ఏంటి అని పక్కన పెడితే రివర్స్‌లో టాక్సిక్ కూడా అవుతది. సో, దిస్ ఈస్ డ్రై జింజర్ పౌడర్. అయితే అల్లం సన్నగా కట్ చేసి సన్ డ్రై చేసి పౌడర్ చేసుకోండి. లేదా సొంటి పొడని దొరుకుద్ది. అదన్నా వాడుకోవచ్చు. వేడి చేస్తది అని అనుకుంటే మటికి జింజర్ పౌడర్ వాడండి. ఫ్లెమ్ చాలా బాగా హెల్ప్ అవుతది పోవడానికి. అండ్ ఇది బ్లాక్ పెప్పర్. ఖచ్చితంగా మీరు టర్మరిక్ వాడినప్పుడు బ్లాక్ పెప్పర్ పౌడర్ వాడాలి. ఎందుకంటే కర్క్యూమిన్ మన బాడీకి పనిచేయాలంటే దానికి పెప్పర్ కాంబినేషన్ ఉంటేనే మన బాడీ అబ్జార్ప్షన్ 100% జరుగుతది. సో, దీస్ ఆర్ ద బేసిక్ ఇంగ్రీడియెంట్స్. నేను స్వీటనర్ కోసం హనీ తీసుకున్నాను. బెల్లం వేసుకోవచ్చు, ఏమన్నా ఏసుకోవచ్చు. అండ్ ఇలాచీ ఈజ్ ఆప్షనల్. మిల్క్ రెసిపీస్ ఏదైనా సరే ఇలాచీ మంచి టేస్ట్ వస్తదని చెప్పి తీసుకున్నాను నేను. సో, ఫస్ట్ మిల్క్ బాగా వేడి చేసుకొని, దీన్ని బాగా మరిగించేయక్కర్లేదు. పాలు కొంచెం వేడెక్కాక అందులో ఇప్పుడు చూపించినవన్నీ మీరు వేసేసుకొని, జస్ట్ ఒక మరుగు రానిచ్చేంత వరకు వేడి చేసుకున్నారంటే సరిపోతది. అండ్ ఏ టైంలో తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నైట్ పడుకునే ముందు తీసుకుంటే ఇట్ ఇట్ హెల్ప్స్ యూ ఇన్ బెటర్ స్లీప్ ఆల్సో. నిద్ర చాలా పడతది. అండ్ మార్నింగ్ లేచేటప్పటికి మన బాడీలో కాళ్ళు వాచినా, లేకపోతే మోకాళ్ళ దగ్గర వాచినా సరే వాపులు కూడా బాగా తగ్గుతాయి దీనికి. సో, ట్రై చేయండి. అండ్ అది ఏదో మెడిసిన్ కింద లేకపోతే మిరాకిల్ కింద ఒక నైట్ తాగేసేసి వదిలేయడం కాదు. ఖచ్చితంగా ఇప్పుడు సోర్ థ్రోట్ అంటే గొంతు రంపు ఉన్నప్పుడు అలాంటప్పుడు గూడాను ఖచ్చితంగా ఒక 3, 4 డేస్ కంటిన్యూయస్‌గా తీసుకున్నారంటే యూ కెన్ సీ ద రిజల్ట్స్. మన ఇంట్లో కిచెన్‌లో దొరికేవేను కదా అని చాలా చిన్న చూపు చూస్తాము. బట్ చాలా మిరాకిల్‌లా పనిచేస్తదిది. స్ట్రెయిన్ చేసినప్పుడు చాలా చిన్న హోల్స్ ఉన్న స్ట్రెయినర్ తీసుకోండి. లేకపోతే అడుగున మళ్ళా మిరియాలు అవన్నీ వచ్చేస్తాయి. తాగడానికి పిల్లలు ఇబ్బంది పడతారు. నేను హనీ తీసుకున్నాను కాబట్టి కొంచెం చల్లారాక యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం తీసుకుంటే ఈ స్టేజ్‌లో వేసేసుకోవచ్చు. ఇది కాఫీ స్టిర్రర్. నాకేదన్నా ఫ్రాదీగా ఉంటే ఇష్టం. సమ్‌హౌ హోమోజెనస్ మిక్స్చర్ అంటే పైన మీగడ కట్టకుండా, అడుగున పలుచగా కాకుండా అంతా సమానంగా వస్తది. గ్లాస్‌లో అటు ఇటు తిరగబోసుకున్నా వస్తది. బట్ దిస్ టేస్ట్స్ ఈవెన్ బెటర్. ఇది ప్రీమిక్స్ రెసిపీ. జస్ట్ మిక్స్ చేసుకొని ఎప్పటికొస్తే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇలా కూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.